మదర్ తెరెసా ఫౌండేషన్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో అత్యంత మానవీయమైన, హృదయాన్ని తాకే ఒక ముఖ్యమైన సేవ ఇది. ఇంటి యజమాని చిన్న వయసులో పక్షవాతం, ప్రమాదం లేదా ఇతర ఆరోగ్య కారణాల వల్ల మంచానికి పరిమితమైతే ఆ కుటుంబంలో భార్య బయటకు వెళ్ళి పనిచేయలేని పరిస్థితి వస్తుంది. చిన్నపిల్లల బాధ్యత, రోజువారీ అవసరాలకు కూడా చేతిలో డబ్బులు లేని పరిస్థితి వస్తుంది. ఇటువంటి కుటుంబాలను గుర్తించి వారి కష్టాలను అర్థం చేసుకొని మదర్ తెరెసా ఫౌండేషన్ ప్రతి నెల బియ్యం మరియు నిత్యావసర సరుకులు ఒక కిట్ను వందలాది కుటుంబాలకు అందజేస్తుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు పొదిలి మహేష్. చిన్న వయసులో జరిగిన యాక్సిడెంట్ వలన తన కాలు కోల్పోయారు. ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. భార్యతో పాటు 3 సంతానం. పనిచేసే అవకాశం లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఈ కుటుంబం జీవిస్తోంది. వీరి పరిస్థితి మదర్ తెరెసా ఫౌండేషన్ దృష్టికి రావడంతో సంస్థ నిర్వాహకులు వెంటనే స్పందించి ఇంట్లో పరిస్థితి బాగా లేకుంటే అన్న దగ్గర, సుబ్బయ్య అన్న దగ్గర పోయినావా, అన్న దగ్గర పోతానే అక్కడ రవి సార్ దగ్గరికి పోమ్మా, మాట్లాడదాము, సాయం చేస్తాడు అని చెప్పి అక్కడికి వచ్చి యాక్సిడెంట్ అయింది, బస్ యాక్సిడెంట్. ఆ తర్వాత బాగైంది. తర్వాత మళ్ళీ మొత్తం నరాలన్నీ పూర్తిగా చచ్చిపోయింది. ఇంకా బాగా లేకపోయింది. నాకు కూడా పరిస్థితి కూడా బాగాలేదు. నేను సార్ ఇలానే సాయం చేస్తాను. 3 పిల్లలు? 3 పిల్లలు. 3 పిల్లలు. ఏం పని చేస్తుంటారు? నాకు బాగాలేదు, ఏం పని చేయలేను. ఇంట్లోనే ఏం పని చేయలేకపోతే ఎలా పోషణ? పోషణ ఏమి లేదు సార్. అది లేకనే మొక్కల దగ్గర పోయి తింటాను. ఎక్కడ పోయి దగ్గర పోయి తింటున్నారు? అక్కడే ఉండి ఎక్కడనే ఉండిచ్చి, లేకుంటే ఇంకా పిల్లలు అన్నం ఆకలి అంటుంటే అక్కల దగ్గరికి వెళ్ళిపోయినాం. ఎంత వయసు ఉంటుంది పిల్లలకి? ఒకటి 4, ఒకటికి 2, ఒకటి 9. సంస్థ గురించి సుబ్బయ్య అన్న చెప్పింది. ఏమని చెప్పినాడు సుబ్బయ్య? అక్కడికి వెళ్తే రవి సార్ సాయం చేస్తాడు, అక్కడ పోయి వెళ్ళండి, ఖచ్చితంగా సాయం చేస్తాడు మీకు అని చెప్పిండు. అక్కడికి వచ్చి అడిగిన తర్వాత మీరు దీంతో ఇది మా సంస్థ ఏదైతే మీకు ఇస్తా ఉందో రేషన్ కిట్, అది కొద్ది రోజుల వరకు మీకు జరుగుతుంది. దాని వరకు మీకు సంతోషమేనా? సంతోషమే సార్. తర్వాత ఇంకా పిల్లలు ఏదైతే చదువుకుందో అది దాని ఫ్యూచర్లో ఆ పిల్లలకు సంబంధించిన వారి యొక్క పోషణ కానీ, పిల్లలకు సంబంధించిన కానీ అదేదన్నా అనేది తర్వాత చూస్తాం. ప్రస్తుతానికైతే మదర్ తెరెసా ఫౌండేషన్ తరఫున ఆ సరుకులు అయితే మీకు అందజేస్తాయి. ప్రతి నెల నువ్వు తెచ్చుకోగలవా? మరి తెచ్చుకుంటా సార్. నీ భర్తను చూసుకుంటూ ప్రతి నెల 1వ తారీఖు సంస్థ దగ్గరకు వచ్చి, అక్కడే కదా సార్ మేము ఉండే దగ్గరే, ఆ సంస్థ దగ్గరకు వచ్చి ఆ సంస్థ దగ్గర మీ పేరుతో ఆ కిట్ అంతా కట్టి పెట్టింటారు. తీసుకొని మీ పోషణ గడుపుకోండి. ప్రతి నెల నిత్యావసర సరుకులను స్వయంగా అందించారు. ఇప్పటి నుంచి ప్రతి నెల మా వాలంటీర్ల ద్వారా ఈ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందిస్తామని మాటిచ్చారు. వారికి భరోసా ఇచ్చారు. ఇది కేవలం సరుకుల పంపిణీ కాదు, ఇది ఒక కుటుంబానికి భరోసా ఇచ్చే ప్రయత్నం. ఇది మానవ సేవ కాదు, మన అందరి బాధ్యత. ప్రతి ఒక్కరం స్పందించాలి.